అసహజంగా ఉన్న వాటిని సహజంగా చేయకపోవడం వల్లే పిల్లల పెంపకంలో సమస్యలు వస్తాయి. బహుశా కొంత చాలా భాగం అజ్ఞానం మరియు అవిధేయత వల్లనే జరుగుతుంది. మనం ఎలా క్రమశిక్షణ ఇవ్వాలో, వారి తప్పుల్ని ఎలా చూడాలో తెలియకుంటే సమస్యలు వచ్చేవి. దైవిక ప్రేమతో ఏకమై దైవిక క్రమశిక్షణ సూత్రాన్ని అనుసరిస్తే గొప్ప మార్పు వస్తుంది. ప్రేమ ఎప్పుడూ విఫలమవదు అనే బైబిలు సూత్రాన్ని గుర్తుంచుకోండి. సహజంగా ప్రతిస్పందించకుండా మనము అతీంద్రియంగా స్పందించాలని దేవుడు కోరగలడని బైబిల్ చెబుతుంది. ఎప్పుడు మన అంచనాలు నెరవేరకపోతే శరీరానుసారంగా ప్రతిచర్యకు వచ్చినా కూడా దేవుడు వేరుగా స్పందించాలని చెప్పును. దేవుడు మనం మన పిల్లల పట్ల నెరవేర్చలేనిది మనం విఫలమైనప్పుడు కూడా ఆయన మనలను పిల్లలను ఖండించకూడదని చెబుతున్నాడు. దేవుడు మనతో ప్రార్థించి శక్తి ఇవ్వమని కోరుకుంటాడు. మనం పిల్లలను ప్రేమతో పెంచగలగాలి. యోహాను 16వ అధ్యాయం 23వ వచన ప్రకారం, మీరు నా పేరున ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తానని యేసు చెప్పెను. దేవుడు మనలను తల్లిదండ్రులుగా ఎన్నుకున్నప్పటికీ ఆయన మనల్ని మారుస్తారనే బలమైన వాగ్దానం ఉంది. ఆత్మవాక్యాన్ని మనం తీసుకుని విశ్వాసపు పునాదిని నిర్మిస్తే హృదయాలు మారతాయి. దేవుడు మన విజయానికి తోడుగా ఉంటాడు. మనకు మార్గనిర్దేశం చేసి శక్తివంతం చేస్తాడు. ఫిలిప్పీయులు 4వ అధ్యాయం 13వ వచనంలో దేవుని శక్తితో మనం అన్నిటినీ సాధించగలమని చెప్పబడింది. దేవుని వాగ్దానాలతో మనము మన పిల్లలను ప్రేమగా మరియు పట్టుదలతో పెంచినప్పుడు మాత్రమే విజయాన్ని చూడగలము. బైబిలు ప్రకారం క్రైస్తవ తల్లిదండ్రుల పనికి నాణ్యమైన సమయం గడపడం ఒక ముఖ్యమైన విధానం. మన పిల్లలను సహించడానికి మరో విధానం వారితో నాణ్యమైన సమయాన్ని గడపడం. మీరు ప్రతి బిడ్డతో సూటిగా మాట్లాడటానికి ఎంత సమయం గడుపుతారు? ఇది సృష్టిశీలమైన కృషిని అవసరమవుతుంది, ముఖ్యంగా వారు పెద్దవుతుండగా. నా పిల్లలు యుక్త వయసులో ఉన్నప్పుడు నేను వారిని చురుకుగా గమనించడం నేర్చుకున్నాను. వారు చిన్న వయసులో ఉన్నప్పుడు అది సులభంగా ఉంటుందని, ఎందుకంటే వారు నన్ను వెంబడిస్తారు. ఒక కుటుంబంగా మేము తరచుగా విహారయాత్రలకు, చేపలు పట్టడానికి వెళ్లి మరియు బహిరంగ కార్యకలాపాలు ఆస్వాదించేవారము. కానీ పిల్లలు పెద్దవారయ్యాక వారి కార్యక్రమాలలో తల్లిదండ్రులు అక్కర లేకపోవడం కనిపిస్తుంది. దీనిని వ్యక్తిగతంగా తీసుకోవడం, మనస్తాపం చెందడం లేదా దూరంగా వెళ్లడం పట్ల జాగ్రత్త వహించాలి. పిల్లల పెంపకం ఒక పోటీ కాదని గుర్తించండి. మనం ఎప్పుడూ వారి తల్లిదండ్రులుగా ఉంటాము, కానీ సంబంధం బాంధవ్యంలో నాణ్యత మారుతుంది. మనం పిల్లలతో సమయం గడపాలంటే వారి దగ్గరకు వెళ్లి అక్కడే కలిసి ఉండాలి. మనం వారు ఆనందించే కార్యకలాపాల్లో చేరడానికి సిద్ధంగా ఉండాలి. నేను నా 2 కుమారులతో సరదాగా దగ్గరగా ఉండేవాడిని కాబట్టి కలిసి ఆనందించే కార్యకలాపాలు కనుగొనడం సులభం అయింది. కానీ జస్టిన్కు అది భిన్నం. అతని ఇష్టాలు చదవడం, పజిల్స్, వీడియో గేమ్స్ మరియు నటన ఉన్నాయి. అందువల్ల నేను జస్టిన్ అభిరుచులకు అనుగుణంగా మారిపోయాను మరియు వాటిని అభినందించడం నేర్చుకున్నాను. సంవత్సరాల క్రితం నేను సెయిలింగ్ ప్రారంభించాక జస్టిన్ కూడా నాతో రావడం మొదలెట్టాడు. ఆది కాలంలో అతను ఉత్సాహంగా లేమని, కానీ మేము కలిసి గంటలకి గడిపాము. ప్రత్యేక పిల్లల అభిరుచులకు అనుగుణంగా ప్రయాణాలను రూపొందించడం నాకు అవసరం అయ్యింది. అలాంటి చర్యలు వాటికి అవే స్వయంగా జరిగిపోవవు, ఆ బాధ్యత మనదే. గమనించండి, ప్రేమ ప్రతిఫలాన్ని తిరిగి ఆశించదు. మనం మన పిల్లల కోసం ఇది చేస్తామని గుర్తుంచుకోండి. ప్రభువైన యేసు క్రీస్తు మనకు మాదిరిగా సేవ చేయడానికి వచ్చారని మత్తయి 20వ అధ్యాయం 28వ వచనం మనకు చెబుతున్నది. నా కుమార్తె కేటీ ట్రాంపోలిన్ మీద దూకడం ఇష్టపడుతుంది మరియు మొదటిలో నేను స్లిప్ అయ్యేవాడిని. ఆమె 7 ఏళ్ల వయస్సుకు వస్తుండగా చాలా రోజుల పాటు దూకడం నా మోకాళ్లకు భారమవుతుంది. అయితే నేను వాటిని ఓర్చుకుని ఆమె కోసం మారాను, ఎందుకంటే నేను నా కుమార్తెను ప్రేమిస్తాను. మనము మన పిల్లలపై మన ప్రేమ చూపించాలంటే మనము వారితో మన సమయాన్ని కొంత కేటాయించాలి. ప్రేమ అన్నింటినీ సహిస్తుంది. నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ స్థిరంగా, బలంగా మరియు పటిష్టంగా ఉంటుంది. ఇది తల్లిదండ్రులకు మాత్రమే కాదు, మీ పిల్లలు కూడా మానసికంగా బలంగా ఉండేందుకు తల్లిదండ్రులుగా మీరు వారిని ప్రోత్సహించాలి. పిల్లల పట్ల మీ ప్రేమను మధ్యలోనే విడిచిపెట్టవద్దు. మీలో మీరు ఇది నేను ఇక భరించలేను అనే భావనలకు చెప్పకూడదు.
జీవితంలోని అన్ని కాలాల్లో మీ పిల్లలకు సహాయం చేయడంలో మరియు మీరు వారి పట్ల నమ్మకంగా ఉండాలి. మీలో మీరు, ఇది నేను ఇక భరించలేను అనే భావనలకు బలికాకూడదు. నా కుమారుడు జస్టిన్ పాఠశాల పని చేయడానికి గంటల పాటు ఆసక్తిగా ఉంటాడు. నా భార్య గాని నేను గాని దానిపై ఎక్కువగా పట్టించుకోము. మేమిద్దరం కూడా చిన్నపిల్లలప్పుడు ఇంటి పని చేయడం ఇష్టపడలేదు. నిక్ మరోవైపు ఇంటి పనిని అసహించేవాడు మరియు దాన్ని నివారించడానికి ప్రయత్నించాడు. నిక్ జూనియర్ హై స్కూల్ సమయంలో మేము అతనితో కూర్చోనకపోతే అతను హోంవర్క్ చేసేవాడు కాదు. ప్రతి రాత్రి నాకు మరియు నా భార్యకి ఇది అస్వస్తికరం మరియు మేములో ఒకరు అతనితో కూర్చుని గడిపేవారము. ఒక ఒంటరి తల్లి నా కార్యాలయంలోకి వచ్చి తన సమస్యను ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పింది, ప్రతి రాత్రి ఆమె అలసిపోతుంది, కానీ తన కుమారుడితో కూర్చోకపోతే అతను గంట చేయవలసిన హోంవర్క్ 3 గంటలు చేస్తాడు. ఆమె అరుస్తూ కోపంగానే ఉంది, కానీ అతడు మారడు అని ఆమె చెప్పింది. నేను ఆమెకి సూచించాను, మీరు వాడితో కూర్చొని అతని ఇంటిపనే చేయించండి. ఆమె అడిగింది, నేను ప్రతిఫలం ఇవ్వాలా? మరియు నేను చెప్పాను, అవును, కానీ ప్రస్తుతం అతనికి మీరు కావాలి. అతని చర్యలు, అమ్మా, మీరు నాతో కూర్చోవాలి, నాకు మీ సహాయం కావాలి అని సూచిస్తాయి. మీరు అతన్ని పెద్ద సోదరుడితో పోల్చకూడదు. ప్రతి రాత్రి ఇది నా కుమారుడితో నా సమయం అని గుర్తు చేసుకోండి. అతనితో కలగా చదువు పనులు చేయండి మరియు అవసరమైతే బహుమతి ఇవ్వండి. ఎప్పుడూ మొదటి 8 సంవత్సరాలు అతన్ని పోల్చుతూ గడిపితే అది అతని మనోభావంపై ప్రతికూలంగా ఉంటుంది. విద్యాపరంగా కష్టపడే పిల్లలు లేదా ప్రత్యేక అవసరాలున్న పిల్లలు తల్లిదండ్రుల నుండి ఎక్కువ సమయం, శక్తిని కోరతారు. ముమ్మందికి ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఇచ్చిన పిల్లల పరిచర్యను మనం అంగీకరిస్తామా? తప్పక అంగీకరించాలి. సహాయం కొరకు దేవునికి ప్రార్థన చేసి ఫిర్యాదు చేయడం మానేస్తే, దేవుడు మనకు అవసరమైన పరిశుద్ధాత్మ శక్తిని మనకు ఇస్తాడు.